బంగారు బతుకమ్మ సంబరాల్లో భాగంగా మరి వాళ్ళ 6వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోటలో నిర్వహించుకోవడానికి మహబూబ్ నగర్ రావడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే చరిత్రకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఒక పట్టుగొమ్మగా ఉన్నటువంటి జిల్లా. మరి ఇక్కడ ఉన్నన్ని చారిత్రకమైనటువంటి ప్రదేశాలు కానీ ఇక్కడి నుండి వచ్చినటువంటి చరిత్రకారులు కానీ సాహిత్యకారులు కానీ మరి మొత్తం తెలంగాణలో కూడా సపరేట్గా ఒక స్థానం ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అదేవిధంగా బూరుగుల రామకృష్ణారావు గారికి సంబంధించినటువంటి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నటువంటి జిల్లా మా మహబూబ్ నగర్ జిల్లా. అన్నిటికన్నా ముఖ్యంగా మరి మన ప్రియతమ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడి నుండి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించారు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల యొక్క రుణాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా ఎన్ని రోజులైనా కూడా మర్చిపోలేరు, తీర్చుకోలేరని మరొకసారి ఈ సందర్భంగా మననం చేసుకుంటూ మరి వాళ్ళ బంగారు బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా పొద్దున్నే కొత్తకోటలో ఉండేటటువంటి కందూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఇవాళ ప్రారంభించడం జరిగింది. పైసలు ఉన్నోళ్ళైతే కాశీకి పోతారు, సామాన్యులైతే కందూరు వస్తారని చెప్పి ఒక నానుడి ఉన్నది. మరి కందూరుని దక్షిణ కాశీగా కూడా చెప్పుకునేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి భారతదేశంలో కాశీలో ఎట్లయితే కదంబ వృక్షాలు కల్పవృక్షాలు అనేటటువంటివి ఉన్నాయో ఇక్కడ కూడా 27 కల్పవృక్షాలు ఉన్నాయి. మరి కాశీకి పోయినంత పుణ్యం మన కందూరుకు వస్తే ఉంటుందని చెప్తారు. కాబట్టి కందూరుని మన తెలంగాణ శ్రీశైలంగా అభివృద్ధి చేయడానికి దక్షిణ కాశీగా అభివృద్ధి చేయడానికి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మరియు ప్రముఖ సినిమా నటులైనటువంటి తనికెళ్ళ భరణి గారు సినిమా నటుడి కంటే ఎక్కువ శివభక్తుడిగానే నాకు వారు బాగా అట్లా పరిచయం చేయడమే నాకు మంచిగా అనిపిస్తుంది. మరి వారు కూడా ఇక్కడికి ఇది 6వసారి రావడం వచ్చి ఇక్కడి పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి మహిమను కూడా మరి భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఒక పక్క వేములవాడ కూడా మనకెంత పుణ్యక్షేత్రమో మరి కందూరు కూడా అంత మంచి ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందాలని ప్రాచుర్యంలోకి రావాలని తెలంగాణ ఆడబిడ్డగా నేను కోరుకుంటూ మరొకసారి ఈ 6వ రోజు ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ అదేవిధంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ.